యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి 30 కుషలోపరి. ఈరోజు వచ్చండి ఇవన్నీ కూడా మనకి చందేరీలో సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి. అంటే సాఫ్ట్ సిల్క్ విత్ సాఫ్ట్ జరీ కూడానండి. ఇప్పుడు నేను కూడా ఒక చీర కట్టాను, చాలా బాగున్నాయండి. అది ఆఫీస్ యూస్కి, మనకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి, డైలీ యూస్కి, ట్రావెలింగ్లో కూడా చాలా బాగుంటాయండి. హోమ్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేయొచ్చు, ప్లస్ మనం మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. బట్ మిషన్ వాష్కి లిటిల్ బిట్ లాండ్రీ కేర్ తీసుకోవాలండి. లాండ్రీ బ్యాగ్స్ యూస్ చేసి శారీస్ మనం మిషన్లో వేస్తే ఏం అవ్వండి, ఓకేనా. జస్ట్ వాష్ అండ్ వేర్ శారీస్ లాగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, చాలా లైట్ వెయిట్ చందేరి కదండి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి. అట్ ది సేమ్ టైం మనకి జరీ కూడానండి నల్లబడదు, ముడతబడదు, సాఫ్ట్ జరీ అండి. ఎటువైపు చూసినా మీకు సాఫ్ట్గా ఉంటుంది, గుచ్చుకోవటం కానీ స్టిఫ్గా నిలబడటం కానీ జరగదండి. ఇది మనకి ఒకవైపునేమో మనకి రెండు వైపులా ఇచ్చాడండి, రెండు వైపులా ఇచ్చాడు. పై వైపునేమో కొంచెం తక్కువ ఇచ్చాడు జరీ, కింద వైపున ఒక 1.5 ఇంచ్ పైనే ఉందండి, ఓకేనా. ఇదంతా కూడా ప్రింట్ అండి, మనకి మొత్తం ప్రింటెడ్ శారీస్ అన్నమాట. ఇక పళ్ళు చూస్తే ఈ రకంగా ఉందండి, చాలా బాగుంది. నాకు ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందని చెప్పి తీసేసుకున్నాను. విత్ బ్లౌజ్ శారీస్ అండి అన్నీను. కట్టు చెంగు దగ్గర బ్లౌజ్ పీస్ ఇచ్చాడండి, చాలా బాగున్నాయండి. లైట్ వెయిట్ సూపర్ మెటీరియల్ అండి. మెటీరియల్లో అసలు కాంప్రమైజింగ్ లేకుండా సెలెక్ట్ చేసుకున్నామంటే మెటీరియల్ చాలా బాగుందండి, ఓకేనా. దీంట్లో ఇప్పుడు నేను కలర్స్ చూపిస్తానండి. నేను కట్టిన చీర ఈ రకంగా ఉంటుంది. ఇవన్నీ వచ్చి మనకి 1510 పడుతున్నాయండి. ఇవన్నీ కూడా 1510 శారీస్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి వచ్చే శ్రావణ మాసానికి బాగుంటాయండి, పూజలకు బాగుంటాయి, ట్రావెలింగ్ బాగుంటుంది. తర్వాత మనకి అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఇదండి, వెయిట్లెస్గా ఉన్నాయండి. మంచి కలర్స్ అన్నీను, చాలా అంటే చాలా బాగున్నాయండి. సాఫ్ట్ సిల్క్ మాట ఇవన్నీను, చందేరీలో సాఫ్ట్ సిల్క్ శారీస్ ఎక్సలెంట్ ఉన్నాయండి. అంతాను జరీ కూడా అస్సలు నల్లబడదండి. ఇగో ఇది ఒక రకమైన గ్రీన్లో ఒక షేడ్ అవుతుందండి. ఇది మనకి చాలా చక్కటి ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చు, చాలా బాగుంటుంది గ్రీన్లో. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి. దిస్ ఇస్ ఆల్ ఓవర్ శారీ ఈ రకంగా ఉంటుందండి. పైన కింద కూడా మనకి బోర్డర్ వచ్చిందండి, జరీ బోర్డర్ ఉంది, దాని కింద మళ్ళీ ప్లెయిన్ వచ్చి ప్లెయిన్ మీద మళ్ళీ డిజైన్ వచ్చింది. కాకపోతే సింగిల్ కలర్ డిజైన్స్ మాట ఇవన్నీ. నేను ఇగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అస్సలు ట్రాన్స్పరెంట్ లేవండి శారీస్, చాలా బాగున్నాయండి. ఏ ఏజ్ల వాళ్ళు కూడా అన్ని ఏజ్ల వాళ్ళకి కూడా పనికొచ్చేటట్టు ఉన్నాయండి. అది ఇగో ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే నో సిఓడి ఆప్షన్ అండి, నో రిటర్న్, నో ఎక్స్చేంజెస్ అండి. దయచేసి అందరూ కూడానండి మీకు కావాలి అని గట్టిగా మీరు అనుకుంటే మాత్రమే మీరు తీసుకోండి. అలాగే ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. మీకు ఏదైనా డౌట్ ఉండి, అంటే డ్యామేజ్ అయిందా, లేకపోతే ఏదైనా మిస్ప్రింట్ పడింది, అలాంటి ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఎందుకంటే ఆల్రెడీ మేము 3 times చెక్ చేస్తున్నాం ఈసారి. ఇప్పుడు నేను ఓపెన్ చేయటం ఒకసారి అండి, మళ్ళీ 2 times అసిస్టెంట్స్ ఓపెన్ చేసి చూస్తారండి. ప్యాకెట్లో పెట్టే ముందు కూడా నేను కూడా ఆఖరిగా ఒక్కసారి చూసుకుంటాను, చీరంతా చూస్తాను, బ్లౌజ్ కూడా చూస్తున్నాం అండి. మేము అంత కేర్ఫుల్గా మేము చెకప్ చేసే ఇస్తున్నామండి. అయినా కూడా కొంతమంది ఏదైనా డౌట్స్ ఉంటాయి కాబట్టి, డౌట్ మీరు ఉన్నప్పుడు ఏం చేయాలంటే అండి, ఓపెనింగ్ వీడియో అంటే మీరు ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి వీడియో తీయాలండి. ఎలా ఓపెన్ చేస్తున్నారో కూడా తెలియాలి నాకు. మీరు సిజర్స్ యూజ్ చేసినా, లేకపోతే మీరు ఇంకేది యూజ్ చేసినా కూడా మీరు నాకు ఆ ఓపెనింగ్ అక్కడి నుంచి పెట్టాలండి. పెట్టి శారీ అంతా చెక్ చేయండి, మొత్తం వీడియో తీయండి, బ్లౌజ్ కూడా చెక్ చేయండి. ఏమీ లేకపోతే నాకు పెట్టద్దు, నాకు వాట్సాప్లో మీరు డ్రాప్ చేయొద్దు. ఏదైనా ఉంటే మాత్రం అక్కడ సర్కిల్ చేసి, అంటే దాన్ని మార్క్ చేసి నాకు ఫుల్ వీడియో డ్రాప్ చేయాలి మీరు. అప్పుడు నేను ఏంటంటే చూసుకుంటాను అనమాట. చూసుకొని అది రియల్గా అది డ్యామేజ్ అయితే మాత్రం, లేదా ఏదైనా ఇదైతే మాత్రం డెఫినెట్గా నేను సొల్యూషన్ ఆలోచించి పరిష్కారం మనం ఆలోచించుకొని ఒక డెసిషన్కి రావచ్చండి. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి. అంతేగాని వితౌట్ ఓపెనింగ్ వీడియో నాకు మీరు వేరే ఏ కారణాలు చెప్పొద్దండి. దయచేసి నన్ను బ్లేమ్ చేయొద్దు, మీరు బాధపడద్దు. నాకు ఓపెనింగ్ వీడియో పెడితేనే నేను సొల్యూషన్ ఇవ్వగలుగుతాను మీకు, ఓకేనా. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి. అట్లాగేనండి, మీ ఏరియాలో డిటీడీసీ కొరియర్ సర్వీస్ ఉందా అని అడిగి ఉంటే మాత్రమే బుక్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే నేను యూజ్ చేసేది ఓన్లీ కొరియర్ సర్వీస్లో ఒకే ఒక సర్వీస్తో నేను టైఅప్ అయి ఉన్నానండి, డిటీడీసీ కొరియర్ సర్వీస్. అది ఉంటేనే మీరు బుక్ చేసుకోండి. లేదంటే నియరెస్ట్ ప్లేసెస్లో మీరు వెళ్ళి రిసీవ్ చేసుకునేటట్టయితే వాళ్ళతో మాట్లాడి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఆపించుకొని మీరు వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి, అది మీదేనండి. ఇక నా దగ్గర వేరే ఏ ఆప్షన్ కూడా లేదండి, ఓకేనా.
అట్లాగే శారీ కాస్ట్ వచ్చేసరికి 1510 అండి. మనకి 2 తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్ర, తెలంగాణ రెండిటికి కూడానండి మనకి 50 రూపీస్ అండి. ఈచ్ శారీకి 50 రూపీస్ పడుతుందండి. అక్కడి నుంచి మనకి ఆల్ ఓవర్ ఇండియాకి కూడా మాకు ఉన్నాయండి. ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాకి కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాము. అంటే ఐ మీన్ కొరియర్ సర్వీస్ ఉంది మనకి. 100 రూపీస్ పడుతుందండి. ఈచ్ శారీకి 100 రూపీస్. ఇది కూడా గమనించుకోవాలండి. కొత్త వారందరికీ స్వాగతం అండి. కొత్త వారి కోసం ప్రతిదాన్ని వివరించి చెప్పాల్సి వస్తుందండి. లేదంటే నేను 3 ఇయర్స్ నుంచి ఇదే లైన్లో మేము ఉన్నాము. మా పాత కస్టమర్స్ అందరికీ తెలుసు. కొత్త వారికి కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం అని చెప్పి నేను ఒక 3 to 5 మినిట్స్ ప్రతి వీడియోలోనూ చెప్పదలుచుకున్నానండి. వేరేగా అనుకోద్దు. ఇది వచ్చేటప్పటికి మనకి ఒకలాంటి మెహందీ గ్రీన్ అవుతుందండి, లేదా మెంతి కలర్ అంటాం కదా, అది అవుతుందన్నమాట. సేమ్ డిజైన్, జస్ట్ కలర్ వేరియేషన్స్ అంతేనండి. మెటీరియల్ అయితే చాలా బాగుందండి. డౌట్ లేకుండా తీసుకోవచ్చండి ఎవరైనా. 1510 అండి. చాలా బాగున్నాయండి శారీస్ అయితే. కానీ చాలా అంటే చాలా డీసెంట్గా, డిగ్నిఫైడ్గా, చాలా కాస్ట్లీయెస్ట్ లుక్ ఉందండి శారీలో. దిస్ ఇస్ పళ్ళు పాట్. ఎవరికైనా బాగుంటాయండి. ఆఫీస్ యూస్కి, డైలీ యూస్కి, ప్రొఫెషనల్స్కి చాలా బాగుంటాయండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. చక్కటి డిజైన్స్ అండి, కొత్తగా ఉన్నాయి డిజైన్స్ కూడా. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ప్లెయిన్ విత్ జరీ బోర్డర్తో ఇస్తున్నాడు అండి. ఆ చీరకు కూడా అలాగే ఉంది. అన్ని శారీస్కి ఇలాగే ఉంటుందండి బ్లౌజు. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1510 అండి. 1510 రూపాయలు. ఇవన్నీ కూడా చందేరీలో సాఫ్ట్ సిల్క్స్ అండి. దాంట్లోనే ఇది పింక్, మజంతా పింక్ అవుతుందండి. చాలా చక్కగా ఉందండి. బ్యూటిఫుల్ శారీ. చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ నుంచి మనకి పూజలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. చక్కగా కట్టుకోవచ్చండి. ఈవినింగ్ ఫంక్షన్స్ కూడా చక్కగా పార్టీస్కి, స్మాల్ ఫంక్షన్స్కి, పార్టీస్కి కూడా ఎక్సలెంట్ ఉంటాయండి శారీస్. గుళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉన్నానండి. ట్రావెల్ కూడా చేసేయచ్చండి. ట్రావెలింగ్లో కూడా మీకు అస్సలు చీర నలగదండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద జరీ బోర్డర్తో ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అట్లాగే ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి. 1510 అండి. పైన 2 నెంబర్స్ ఇస్తున్నామండి. ఏదో ఒక నెంబర్లో మీరు మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, బుక్ అయిపోతుందండి. తర్వాత మేము ఆ శారీ కానీ అవైలబిలిటీ ఉంటే ఇమ్మీడియట్గా మీకు మేము ఒక నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్లో మీరు అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే విత్ పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ ఆల్సోనండి. కాంటాక్టింగ్ ఫోన్ నెంబర్ కంపల్సరీ పెట్టాలండి. అట్లాగే మీ స్టేట్ పేరు, మీ ఏంటంటే అడ్రస్లోనండి చాలామంది స్టేట్ ఏంటంటే పెట్టట్లేదు, అలా చేస్తున్నారు. అలా చేయొద్దండి. స్టేట్, మీ ఊరి పేరు, మీ వాడ పేరు, మీ వీధి పేరు అన్నీ పెట్టాలండి. ఓకేనా? ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. ప్లెయిన్ విత్ జరీ బోర్డర్ ఉంటుంది బ్లౌజు. 1510 అండి శారీ కాస్ట్. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. దాంట్లోనే ఇది మళ్ళీ ఒకలాంటి మస్టర్డ్ ఎల్లో విత్ ఏమంటారు, కొద్దిగా మన మెంతి కలర్ లాగా అనిపిస్తుందండి నాకు. ఇందాకదేమో మనకి మెంతి కాదు, అది ఏమంటాం, అది మూంగ్ దాల్ కలర్. అది అంటే మన పెసర కలర్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి కొద్దిగా మేతి కలరును కొంచెం మస్టర్డ్ ఎల్లో లాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. డిజైన్స్ సేమ్ అనండి అన్ని శారీస్కి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1510 అండి. 1510 రూపాయలు. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇవన్నీ కూడా సాఫ్ట్ సిల్క్స్ అండి, విత్ కాటన్ మిక్సింగ్ ఉన్న సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి. ఇవన్నీ చందేరీలో కొద్దిగా కాటన్ మిక్సింగ్ కూడా ఉన్నట్టుందండి. అందుకే ఏంటంటే పూర్తిగా సిల్క్ అని కూడా చెప్పట్లేదు మేము, అట్లనే పూర్తిగా కాటన్ కూడా కాదండి. కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి.
మెటీరియల్ వైజ్ అయితే ఎంత బాగుందోనండి, ప్రింట్ కానీ ఇది కానీ చాలా బాగున్నాయండి. దిస్ ఇస్ ఒకలాంటి పింక్ అండి, ఇది పింక్లో ఒక షేడ్ అవుతుంది మీకు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ డిజైన్ ఇలా ఉంటుందండి. శారీ అంతా కూడా పైన కింద జరీ బోర్డర్. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ జరీ బోర్డర్. ఇదిగోండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. ఓకేనా, సింగిల్ లేయర్లో కూడా పల్చగా అయితే లేదండి శారీ. చక్కగా కట్టుకోవచ్చండి, చాలా బాగుంటాయండి. ఇప్పుడే అందరికీ మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయినాయి కదండి. చక్కగా డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, ఈ వింటర్ అండ్ రైనీ సీజన్లో కూడా త్వరగా ఆరిపోతాయండి. వాష్ చేసుకున్నా కూడా ఊరికినే ఆరిపోతాయి శారీస్ అయితే. కానీ చక్కటి ఎల్లో కలర్ అండి ఇది. ఇది ఇప్పుడు నేను కట్టిన డిజైన్ లాంటిది మాట ఈ శారీ. సేమ్ ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ ఎలా ఉందో అదే డిజైన్ అండి ఇది. చక్కటి ఎల్లోనండి, చూడండి ఎంత బాగుందో, మంచి ఎల్లో. ఒక శ్రావణ శుక్రవారం చక్కగా కట్టుకోవచ్చండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద జరీ బోర్డర్ ఉందండి, డిజైన్ మారింది ఇది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ కింద మనకి బోర్డర్ వస్తుందండి, జరీ బోర్డర్తో ఉంటుంది అన్నమాట. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 1510 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుందండి, చక్కటి పింక్ అండి. ఇది కూడాను పింక్లో ఒక షేడ్ అండి. ఇందాక మనం చూసినది ఒకటి పీచ్ కలర్ అవుతుంది, ఇది పింక్ షేడ్. ఇది మనకి కొంచెం డార్క్ ఆనియన్ పింక్ అవుతుందండి. ఇది ఒకలాంటి ఆనియన్ పింక్ లాగా ఉంది, పింక్లో ఒక షేడ్ అవుతుందండి. చూసుకోండి, పెట్టేవాళ్ళు కరెక్ట్గా పెట్టండి నాకు పిక్చర్స్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండ్ ఓవరాల్ శారీ ఇలాగా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1510 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది బ్లౌజ్ పీస్ అండి, పైన కింద జరీ బోర్డర్ ఇచ్చాడు. బ్లౌజ్ పీస్ కూడాను చాలా బాగున్నాయండి. శారీస్ చక్కగా తీసుకొచ్చండి, అస్సలు డౌట్ లేకుండా తీసుకోండి. ఎన్ని మంచి డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి. మీరు 4-5 ఏళ్ళు డైలీ యూజ్ చేసి కట్టినా కూడా ఏమవ్వండి శారీస్, అంత బాగున్నాయి. విసుగుబుట్టి తీసేయాల్సిందే కానీ మనం. ఇది టొమాటో పింక్ అండి, ఇది మరూన్ టొమాటో మెరూన్ కలర్ లాగా ఉంది, మిక్సింగ్ లాగా. చూసుకోండి, కొంచెం టొమాటో పింక్ లాగా ఉంది నాకైతే. కానీ చూసుకోండి, ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది మనకి ఫ్రంట్ అండ్ ఓవరాల్ శారీ ఇలాగే ఉంటుంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. టొమాటో బ్రిక్ కలిస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా ఉందండి. ఇది మంచి కలర్ అండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుంది. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్. $15.10 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇప్పుడు ఇవి వచ్చేటప్పటికి మళ్ళీ డిజైన్స్ మారినాయండి. ఇవి కూడా అంతండి, చందేరిలో ప్రింట్. ఇవి కూడానండి చక్కగా కొంచెం మారినాయండి, డిజైన్స్ మారినాయి. పైన కింద బోర్డర్ అండి. పళ్ళుకి కొంచెం అక్కడ ఇందక్కడి శారీస్లోనేమో జరీ మధ్య మధ్యలో లైన్స్ లాగా ఇచ్చాడు, ఇదేమో టిష్యూ టైప్లో ఇచ్చాడండి. ఈ శారీస్కి టిష్యూ టైప్లో ఇచ్చాడు. ఇవి నిలువుగా వస్తాయండి. కొంచెం హైట్ ఉన్నాళ్ళు కానీ, అంటే హైట్ తక్కువ వాళ్ళు కూడా నీట్గా కట్టుకోవచ్చండి. అస్సలు ఇది కనపడదు అన్నమాట, అంటే హైట్ లేర్ అనేది కనపడదు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి.
మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి చక్కగా మిషన్ వాష్ చేసుకోవచ్చండి, హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. పైన కింద మనకి కడి బోర్డర్ లాగా ఇచ్చాడు జరీ. ఈ జరీ నల్లబడదు, ముడతపడదు అంటే సాఫ్ట్ జరీ, పైగా అస్సలు గుచ్చుకోదండి జరీ. ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఎంత అందంగా ఉందో చూసారా, ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడండి జరీ. బ్లౌజ్ కూడాను చాలా చక్కగా ఉందండి. కలర్కి వచ్చేటప్పటికి ఒకలాంటి బ్రిక్ ఇటుక రంగులాగా అనిపిస్తుందండి నాకైతే. టమాటో బ్రిక్ లాగా ఉందన్నమాట, చూసుకోండి. ఓకేనా, కావాల్సిన వాళ్ళు క్లియర్గా పెట్టండి. 1510 అండి, 1510 రూపాయలు. ఇది వచ్చేటప్పటికి మనకి లాస్ట్ టైం రిలీజ్ చేశాను, వెంటనే వెళ్ళిపోయినాయండి శారీస్, మళ్ళీ కొత్తవి తీసామంటాను నేను. ఇది వచ్చేటప్పటికి ఎల్లో విత్ రెడ్, మంచి కాంబినేషన్ అండి, సూపర్ కాంబినేషన్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి, బ్యూటిఫుల్ అండి. ఎంత బాగుందో చూడండి ఇది. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. అసలు మన వరలక్ష్మి వ్రతాలకి ప్రతి వారం ఒక చీర కట్టుకోవచ్చండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చాలా బాగుంటాయండి శారీస్, డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉందండి. ఇప్పుడు మనకి ఎల్లో మీద వైట్తో ప్రింట్ ఉందండి, ఇదంతా కూడా శారీ అంతా ప్రింట్ ఉందండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనకి బ్లౌజ్ వచ్చేటప్పుడు చూసారా, టమాటో అండ్ బ్రిక్ రెండు కలిస్తే ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉందండి. చాలా బాగున్నాయండి, మెటీరియల్ కూడా సూపర్గా ఉందండి. చక్కగా తీసుకోవచ్చండి, వాషబుల్ అండ్ డ్యూరబుల్ రెండు కూడా. శారీ కాస్ట్ వచ్చి 1510 అండి, 1510 రూపాయలు. ఇవి వచ్చేటప్పటికి కొంచెం ప్రింట్స్ వచ్చినాయండి. ఇది కూడా సేమ్ ప్రింట్, ఓవరాల్ ప్రింట్ అంటే మనకి ఇవ్వండి అంటే అది ముల్తానీ మిట్టితో చేసే ప్రింట్స్ ఉంటాయి కదా, బగ్రూ ప్రింట్స్ అంటారు కదా, బగ్రూ ప్రింట్స్ టైప్లో ఇచ్చారు, కానీ ఇది ప్రింట్ అండి. డిజైన్ మాత్రం బగ్రూ ప్రింట్స్ అవుతుంది వంటిది. బా ఎంత బాగుందో చూడండి, ఎంత రిచ్ లుక్ ఉందో చీరలో. ఇది బ్రిక్ కలర్ అండి, ఇటుకరాయి రంగు అంటాం కదా, అది మెరూన్ విత్ ఇటుకరాయి రంగులాగా ఉందన్నమాట. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, ఓవరాల్ డిజైన్ అండి. ఓవరాల్ డిజైన్ పైన కింద జరీ బోర్డర్ ఉందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి ఈ రకంగా ఉందండి. చక్కగా ప్రింట్స్ ఇష్టపడే వాళ్ళు చాలా చక్కగా తీసుకోవచ్చండి. ఇది బ్లౌజ్ పీస్, దిస్ ఈస్ బ్లౌజ్ పీస్, ప్లెయిన్ విత్ జరీ వస్తుందండి పైన కింద. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి 1510 అండి. 1510. ఇది వచ్చేటప్పటికండి లైట్ గ్రే కలర్ అండి, సిమెంట్ కలర్ అంటాం కదా అది, దానికి డార్క్ అండ్ లైట్ ఇచ్చాడండి. లాస్ట్ టైం కూడా రిలీజ్ చేశాను ఒక చీర, వెళ్ళిపోయింది ఇది. అన్నీ కూడా లీవ్ అటాక్తో ఉన్నాయండి, ఆ శారీస్ కూడా ఎవ్రీథింగ్ లీవ్ అటాక్ అండి మంది. ఎగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టు, ఎంత బాగుందో చూడండి. దీంట్లో పైన అంతా జరీ ఇచ్చాడండి, మన పట్టు చీరలకు ఇచ్చినట్టు. మళ్ళీ ప్రింట్ ఇచ్చాడు, మళ్ళీ మనకి పళ్ళులో కూడా రండి జరీ లైన్స్ వచ్చినాయండి. చాలా చక్కగా ఇచ్చాడు, పెద్ద బార్డర్తో ఇచ్చాడు అన్నమాట ప్రింట్. ఇగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. 2-3 కలర్స్లో వచ్చింది మన బోర్డర్ కూడా. చాలా కొత్తగా ఉన్నాయండి, చక్కగా ట్రై చేయొచ్చండి ఎవరైనా కూడా. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. అంతా కూడా ప్రింటేనండి, మొత్తం ప్రింటేనండి. బ్లౌజ్ వచ్చేటప్పుడు చూసారా, డార్క్ గ్రే కలర్ ఇచ్చాడు అన్నమాట, సిమెంట్ కలర్ డార్క్. చాలా బాగుందండి, ఎక్సలెంట్ అండి. శారీ ఎవరు తీసుకుంటారో కానీ. శారీ కాస్ట్ వచ్చేటప్పుడు మనకి 1510 అండి, 1510 రూపాయలు. అన్నీ కూడా విత్ లీవా ట్యాగ్ ఉన్నాయండి. ఇది మహేశ్వరి సిల్క్స్లో బ్లాక్ ప్రింట్స్ అండి, సారీ అది కూడా మహేశ్వరి సిల్క్స్ ఏనండి, ఐఎమ్ సో సారీ. అది కూడా ఇందాక చూపించాను కదా గ్రే కలర్, అది కూడా మహేశ్వరి సిల్క్స్లో బ్లాక్ ప్రింట్స్ అండి ఇవి. ఇది వచ్చేటప్పటికండి మనకి ఒకలాంటి
మనకి ఏమవుతుందంటే ఓవల్టిన్ కలర్ లాగా ఉందండి. కొంచెం మనకి పీచ్, డార్క్ పీచ్ విత్ గ్రీన్ అండి. గ్రీన్లో కూడా మనకి చక్కటి గ్రీన్ ఇచ్చాడండి, కొత్త రకం గ్రీన్. ఇవ్వండి విత్ లీవర్ ట్యాగ్తో ఉందండి. మహేశ్వరి ప్రింట్స్లో బ్లాక్ ప్రింట్స్ అండి ఇవన్నీ, మహేశ్వరి సిల్క్స్. ఇగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కొత్తగా వస్తున్నాయండి మహేశ్వరి సిల్క్స్లో ఈ ప్రింట్స్, చూసుకోండి. ఇగోండి ఓవరాల్ శారీ ఈ రకంగా ఉంటుందండి. బ్లాక్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చిందండి. కొంచెం పచ్చి మామిడికాయ రంగులాగా అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే. చాలా బాగుందండి, మెటీరియల్ బాగుంది, ప్రింట్ బాగుంది. చాలా డ్యూరబిలిటీ ఉన్న శారీస్ అండి. డైలీ యూస్కి, ఆఫీస్ యూస్కి, ట్రావెలింగ్కి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి మిషన్ వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు అండి. 1510 అండి శారీ కాస్ట్కి వచ్చేటప్పటికి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది కూడా మహేశ్వరి సిల్క్స్ అండి, లీవా ట్యాగ్తో ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి పింక్లో చక్కటి, ఎంత బాగుందోనండి. పింక్లో ఒకలాంటి ఒక షేడ్ అవుతుంది అన్నమాట ఇది. దానికి ఆరెంజ్తో ఇచ్చాడండి మనకి. బార్డర్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ అండ్ బ్రిక్ మిక్సింగ్లో ఉందండి. ఇదిగోండి, ఇది పళ్ళు పట్టు మీకు. ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అండి మహేశ్వరి సిల్క్స్లో. చాలా రిచ్ లుక్ ఉందండి శారీ అయితే. ఇదిగోండి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుంది. జరీ నల్లపడదు, ముడతపడదండి. ప్లస్ దిస్ ఇస్ సాఫ్ట్ జరీ అండి, దానివల్ల మీకు అస్సలు గుచ్చుకోదండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ శారీస్ అండి, మొత్తం బ్లాక్ ప్రింట్స్ అయ్యి కదండి. బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ విత్ బోర్డర్ ఉంటుందండి. 1510 అండి శారీ కాస్ట్. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయిందండి. మళ్ళీ తిరిగి మంచి చీరలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.